కౌన్సిల్ చట్టం 1861 తొలిసారిగా శాసన మండలిలో 3 భారతీయ రాజులకు అవకాశం కల్పించారు. వారు 1 సర్ దినకర్ రావు మద్రాస్ భూస్వామి, 2 బెనారస్ జమీందర్ దేవ్ నారాయణ్ సింగ్, 3 పాటియాలా మహారాజు నాగేంద్ర సింగ్. పోర్టుఫోలియో వ్యవస్థను ప్రవేశపెట్టారు. తొలిసారిగా 3 హైకోర్టులను ఏర్పాటు చేశారు. 1862లో ప్రారంభం. 1 కలకత్తా, 2 మద్రాస్, 3 ముంబై. 4వ హైకోర్టు అలహాబాదు హైకోర్టు 1866లో ఏర్పాటు. బెంగాల్, మద్రాస్, ముంబైలో శాసన మండళ్ల ఏర్పాటు చేశారు. బడ్జెట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. బెంగాల్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల ప్రావిన్స్లలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. వైస్రాయ్కి వీటో మరియు ఆర్డినెన్స్ అధికారాలు కల్పించారు.